నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పెసరపప్పు బూరెలు ఎలా వండుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు వేసుకున్నాం. పొట్టు మినపప్పు అన్నమాట ఇది. గారెలకి బూరెలకి పొట్టు మినపప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. నూనె కూడా లాగదు మనకి ఎక్కువగా. బూరెల్లోకి తోపు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకున్నాం. దీంట్లోనే ఒక 2 స్పూన్లు బెల్లం పొడి, టేస్ట్ తగ్గ సాల్ట్. మనకి అప్పటికప్పుడు సింపుల్గా కొద్దిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పండగల్లో మనం ఎక్కువగా బూరెలు వండుకుంటాం కనుక ఏ పండగ కన్నా నేనైతే ఇలా పెసరపప్పు బూరెలు వండుతానమాట. ఇలా పిండి ఇలా కలిపేసుకుని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోనే బెల్లం అది వేసి కలిపేసుకున్నాం. నానబెట్టుకున్న మినపప్పు కొంచెం గట్టిగా రుబ్బుకున్నాం బూరెలకి కనుక. మినపప్పు రుబ్బేసుకున్న తోపులు శుభ్రం కలిపేసుకోవాలి. మనం నానబెట్టిన పిండితో పాటు కలిపేసుకుని పక్కన పెట్టుకుని పూర్ణాలు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చి పెసరపప్పు అన్నమాట ఇది. మనం పొట్టు పెసరపప్పు అంటాం కదా అది. ఇది ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాం. పొట్టు పోయేదాకా శుభ్రంగా కడిగేసుకుని ఇది కూడా పిండి గట్టిగా రుబ్బుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకుని ఇడ్లీ కింద పెట్టుకోవాలన్నమాట. చాలా త్వరగా అయిపోతాయి. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇడ్లీ మనకి ఇది. అన్నీ ఇలా పెట్టేసుకుని ఇడ్లీ ఆయి పెట్టేసుకోవడమే. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి ఇడ్లీ. ఇది రెడీ అయ్యే లోపల మనం దీంట్లోకి ఇంకా మనం కొబ్బరి కూరది కూడా రెడీ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇలాగ అయిపోయిందా లేదని. ఇడ్లీ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి తీసేసుకుని అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఉడికిపోయాయి అన్నమాట. మనకి పెసరపప్పు పూర్ణాల బూరెలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీలన్నీ ఇలా తీసేసుకుని దీంట్లో వేసుకునేలాగా ఇవన్నీ మెత్తగా పొడుములాగా చిదిపేసుకోవాలన్నమాట. నేను ఈ పూర్ణాలు 2 రకాలుగా చేశాను. దీంట్లో అయితే పంచదారతో ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. సగం పంచదారతో సగం బెల్లంతో చేసుకున్నాం అనమాట. ఇవి బెల్లం పాకం పట్టుకుని చేసుకోవచ్చు. దాంట్లోకి మనం ఒక కొబ్బరికాయని తురుము తీసేసుకుని 2 చెక్కలు 2 స్పూన్లు నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్లు జీడిపప్పు కూడా వేసి వేయించుకున్నాం. కొబ్బరికూరు, యాలక్కాయల పొడి, దీంట్లోకి మనం వేయించుకున్న కొబ్బరికూర సగం, ఇడ్లీ ఆయి పెట్టుకున్నది సగం, 150 గ్రాములు పంచదార వేసుకుని మనం శుభ్రంగా కలిపేసుకుని ఉండలు చేసుకోవాలన్నమాట. ఇలాగా పంచదార వేసేసి చేసుకున్నది ఎలాగ ఉండలు చేసుకోవచ్చు. మనం పాకం కావాలనుకుంటే బెల్లం పాకం పట్టుకుని బెల్లం పాకంలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పూజల టైంలో అది సింపుల్గా అయిపోతుందని ఇలాగ పంచదారతో చూపిస్తున్నాను అనమాట. ఇది ఇలా చేసుకుని మనం అన్నీ అలా ఉండలు చేసుకుని పక్కన పట్టేసుకుని పక్కాగా ఈ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. మిగతాదేమో బెల్లం పాకం పట్టుకుని చేద్దామని వదిలేస్తాను అనమాట. దీంట్లోనే కొంచెం యాలక్కాయ పొడి, మనం వేయించుకున్న కొబ్బరి కూడా ఇంకా సగం ఉంది కనుక దీంట్లో వేసేసుకుని దీంట్లోకి ఇంకా 1/2 కేజీ బెల్లం పాకం పట్టుకుని మనం వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న వాటిల్లో బూరెలు వేసుకుందాం. తోపు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, అది స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని
మంటను మట్టుగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం మంట తగ్గించుకొని బూరెలు వేసుకోవాలి మనకి. అలా వేసుకుంటే బూరికి ఆయిల్ లాగకుండా ఉంటాయన్నమాట. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బూరెలు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ పండగల్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెసరపప్పు పూర్ణాల బూరెలు రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. దీంట్లో వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని బూరెలో తిన్నా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత నేను ఎక్కువ డీప్ ఫ్రై చేసే వాటికి తక్కువగా నూనె వేసే చేస్తానన్నమాట. రెడీ అయిపోయి బూరెలన్నీ ఇలాగా మనం చేసుకున్న బూరెలన్నీ ఇలా వేయించేసుకుని తీసేసుకుని రెడీ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా పెసర బూరెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.